హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్. మేమైతే ఊరికి వెళ్తున్నాము, అది కూడా మా అల్లుడి హోలీ సెలబ్రేషన్స్కి. మేము మా ట్రెడిషనల్లో హోలీ సెలబ్రేషన్ అయితే చేసామండి, బాబు పుడితే ఇంట్లో. సో అలా అనేసి ఊరికైతే బయలుదేరిపోతున్నాము. అండ్ అరౌండ్ 2 o'clockకి మేము స్టార్ట్ అయ్యాము. అండ్ రీచ్ అయ్యేసరికి 5:30 అలా అయితే అయ్యింది. మేము ఎక్కడ దసరా సెలబ్రేషన్ చేస్తామో అక్కడే హోలీ సెలబ్రేషన్స్ కూడా చేస్తాము. అండ్ హోలీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ డ్యాన్సెస్ అయితే చేస్తున్నారు. చూసారు కదా, నందిలో ఒక చుక్క నీళ్ళు కూడా లేదండి. ఇక్కడ పుష్కరాలు అయితే జరుగుతుంది, బట్ ఈసారి సమ్మర్లో ఒక చుక్క నీళ్ళు చూసినా కనిపించలేదు. అండ్ ఇక్కడ లేడీస్ అందరూ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఏజ్ అనేది అసలు సంబంధమే లేదండి, ప్రతి ఒక్కరు డ్యాన్స్ అయితే చేయాలి. వీళ్ళు వచ్చి 1 month బిఫోర్ నుంచే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సర్కిల్లోనే చేస్తున్నారు, అది కూడా టెంపుల్కి ముందు. అసలు ఏజ్ డిఫరెన్స్ అనేది ఉండదు. అండ్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారండి ఈరోజు. అండ్ ఇక్కడ నుంచి మా మమ్మీ అయితే మేము ఉన్న దగ్గరికి వీళ్ళని పిలుచుకొచ్చేసి చాటలో గోధుమలను అయితే ఇచ్చింది. వీళ్ళందరూ కలపాలి అండ్ కొన్ని సాంగ్స్ అయితే పాడతారండి పిల్లవాడి మీద. మళ్ళీ అలాగే డ్యాన్స్ అయితే చేస్తారు. ఒక 5-6 సాంగ్స్ వాళ్ళే పాడి వాళ్ళే డ్యాన్స్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీడే హోలీ సెలబ్రేషన్ వీడిదే. అండ్ వీడిని చూస్తే అమ్మాయిలాగా కనిపిస్తుంది కదా పువ్వులు పెట్టుకుంటే. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ డ్యాన్స్ అండ్ సాంగ్స్ అన్నీ అయిపోయాక వీళ్ళకి కూల్ డ్రింక్స్ అండ్ పెద్దవాళ్ళు మందు తాగితే వాళ్ళకి మందు అయితే పెడుతుంది మమ్మీ వాళ్ళు. అండ్ ఇక్కడ అయితే ఈవినింగ్ టైము అసలు సూపర్ అంటే సూపర్ అండి. అందరూ యూనిక్గా ఒక లైన్లోనే డ్యాన్స్ వేయడము అండ్ పాటలు పాడడము చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్లో పాటలు అయితే కొంచెం బాగుండవు, ఎందుకంటే అంత తిట్లే ఉంటాయండి. తిట్లతోనే ఉంటుంది ఈ హోలీ సెలబ్రేషన్స్. సో ఇక్కడ వీళ్ళందరూ పాట పాడుకుంటే డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు. అండ్ చూసారు కదా, ఒకటే స్టెప్ 1 month బిఫోర్ నుంచి వీళ్ళ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ డ్రెస్ కోడ్ అండ్ చూసారు కదా, అద్దాలతో వాళ్ళు ఒక పాటో అయితే చేయించుకున్నారు. అండ్ కాళ్ళకి గజ్జలు కట్టేసుకొని చాలా యూనిక్గా ఒక లైన్లోనే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. అండ్ టవల్స్ అయితే చేతిలో పక్కా ఉండాలి, లేకపోతే స్టిక్స్ అయినా ఉండాలి. అండ్ టవల్ ఎందుకంటే వాళ్ళు ఇలా డ్యాన్స్ చేసేటప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అలా లుక్ వైజ్. అండ్ స్టిక్ అయితే ఉండాలి. చూసారు కదా, అక్కడ అంబ్రెల్లా పట్టుకున్న వాళ్ళు దేవుడు వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళైతే అంబ్రెల్లా పట్టేసుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మధ్యలో పోల్కి ఒక కట్టె అయితే కట్టారండి. ఆ కట్టెని ఇక దేవుడు అనుకుని సంథింగ్ ఇక డ్యాన్స్ అయితే చేస్తున్నారు. నాకు అంత యూనిక్గా తెలియదు, నేనే ఫస్ట్ టైం వెళ్ళడము. అంటే మా అల్లుడు కాబట్టి, మా ఇంట్లో కాబట్టి ఫస్ట్ టైం వెళ్ళాను. బిఫోర్ అయితే మా పిన్ని వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలకు చేశారు, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేను. సంథింగ్ అంటే చిన్న చిన్న పనుల వల్ల వెళ్ళలేను. అండ్ ఇక్కడ వచ్చేసి సువాళీ కోసం బెల్లం పాకాన్ని అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ పక్కా సువాళీ అయితే చేయాలి. సువాళీ అంటే గోధుమ పిండి, ఆల్రెడీ ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను. సో అలా అది అయితే చెయ్యాలి, అదైతే పక్కా ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేస్తే మార్నింగ్ 5:30 అలా అవుతుందండి. ఇక్కడ మా దగ్గరికి వచ్చేసి కొన్ని సాంగ్స్ అయితే పాడతారు. ఒక సర్కిల్ లాగా ప్రిపేర్ అయితే చేశారు కదా, ఆ సర్కిల్లో కొన్ని సువాళీలు పెట్టి అండ్ వాళ్ళ మమ్మీని ఆ పిల్లోడిని మధ్యలో కూర్చోబెట్టి ఇలా స్టిక్తో కొన్ని సాంగ్స్ అయితే పాడుతూ ఉంటారు. ఆ సాంగ్స్ మనకి రావు, ప్లస్ కొంచెం వింతగా ఉన్నాయి ఆ సాంగ్స్, ఫస్ట్ టైం విన్నా కాబట్టి. ఇక్కడ నైట్ అంతా కట్టెలు పేర్చారు కాబట్టి హోలీ ఇప్పుడు మంట అయితే పెడతారు. సో అయితే నందిలో ఒక ఇద్దరిని పంపిస్తారండి, పంపించి వాళ్ళు స్నానం చేసుకొని రావాలి. అక్కడ నందిలో నీళ్ళే లేవు, చిన్న గుంతలలో ఉంటుంది కదా, అక్కడైతే ఇంకా మునిగి వచ్చేసిర్రు వీళ్ళు. వచ్చి ఇక్కడ మంట అయితే పెట్టేస్తారు. అండ్ దీని తర్వాత ఉంటుంది అసలు మామూలు రచ్చ కాదు, అసలు ఏకదమ్ డ్యాన్స్ అయితే అవుతుంది. అసలు ట్రెడిషనలా సూపర్ అంటే సూపర్ అండి. చాలా మంచి డ్యాన్స్ చేస్తారు, ఒక యూనిక్లో ఒక లైన్లో అయితే చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏజ్ అనేది అస్సలు ఉండదు, పెద్దవాళ్ళు చేస్తారు, చిన్నపిల్లలు చేస్తారు, అసలు అందరు ఆంటీలు చేస్తారు, అమ్మమ్మలు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది డ్యాన్స్ అయితే. ఒకటే స్టెప్ వేస్తారు కానీ అదే ఒక స్టైల్ ఆఫ్ సిగ్నేచర్ స్టెప్ వాళ్ళకి.
ఒక స్టైల్‌లో ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! అసలు ఒక్క లైన్‌లోనే వెళ్తున్నారు అందరూ. అండ్ ఇలా అయితే ఒక 10:30 వరకు అరౌండ్ 10:30 వరకు ఇలానే కంటిన్యూయస్‌గా డాన్స్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఇలా డాన్స్ చేసిన తర్వాత లేడీస్ కూడా చేస్తారండి. చూసారు కదా! వీళ్ళ మధ్యలో జెంట్స్ అయినా గానీ, ఆడోళ్ళైనా ప్రతి ఒక్కరు చేస్తారు. ఎందుకంటే ఊరు మొత్తం అండి. ఊరు మొత్తంలో పిల్లలు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ ఈరోజు అనేది చాలా స్పెషల్ వాళ్ళకి. అంటే బిఫోర్ 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా ఇక్కడ చూసారా మా మమ్మీ వాళ్ళు పాయసం అయితే వండారు. వండిన తర్వాత దాన్నయితే గుంత తవ్వి కట్టేయాలి ఒక దగ్గర స్టిక్‌తో. అయితే బాయ్స్ అందరూ వచ్చి, జెంట్స్ అందరూ వచ్చి దాన్నయితే విప్పేయాలి. విప్పేటప్పుడు ఆడోళ్ళందరూ కొట్టాలి వాళ్ళని కట్టె తీసుకొని. సో, ఇక్కడైతే కొడుతున్నారు. చూసారు కదా! ప్రతి ఒక్కరు పాట పాడుకుంటూ కొడుతున్నారు. అండ్ ఇక్కడైతే ఫైటింగ్ జరుగుతుంది అని అనుకుంటారు. ఇక్కడ వచ్చేసి అదైతే ఇప్పేశారు. విప్పేసి ఆ పాయసాన్ని మనం తీసేసుకోవాలి. వాళ్ళకి ఇంకా కూల్ డ్రింక్స్ అవి అయితే పోసి పంపించేసింది మా మమ్మీ. అండ్ మనవడి హోలీ కాబట్టి ఇప్పుడు పక్కా డాన్స్ అయితే జరుగుతుంది. మా మమ్మీ అండ్ మా డ్యాడీ, మా అక్క వాళ్ళు అండ్ మా అత్తమ్మ అండ్ మా వదిన వాళ్ళ మమ్మీ, ఆ అత్త కూడా చేస్తుంది డాన్స్. ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తారు. మా చిన్నత్తయ్య వాళ్ళు అందరూ. చూసారు కదా! మా మమ్మీ అయితే స్టార్ట్ అయితే చేస్తుంది. మా మమ్మీ అయితే ఏకదం డాన్స్ చేస్తదండి. నాకైతే చాలా ఇష్టం మా మమ్మీ స్టెప్స్. చాలా బాగా చేస్తుంది. నాకు చాలా ఇష్టము. ఇక్కడ చూసారు కదా! వీళ్ళ డాన్స్ కొంచెం వెరైటీగా అనిపిస్తది. మనకి రాదు అలాంటి డాన్స్ కాబట్టి నేను చేయలేను. నేనైతే సేఫ్ అయ్యాను. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే చేస్తుంది. అండ్ మా చిన్నత్తయ్య, మా అక్క వాళ్ళందరూ చేస్తున్నారు. అండ్ మనకైతే రాదు కాబట్టి మనం సైడ్ అయిపోయాము. వీడియో తీస్తున్నాం. అండ్ మా అత్తయ్య కూడా చేస్తుంది. చూసారు కదా! మా అన్నయ్య వాళ్ళు అందరూ మా ఊరోళ్ళే కాబట్టి మాకందరూ తెలిసినోళ్ళు కాబట్టి ఇక డాన్స్ అయితే చేస్తున్నారు. మంచి మంచి స్టెప్స్ అయితే వేస్తారు. వీళ్ళ స్టెప్స్ మనకి రావు. మనం చేసే డాన్స్ వీళ్ళకి రాదు. కాబట్టి సేమ్ సేమ్ ఇగ. వాళ్ళది మనకి రాదు. మనది వాళ్ళకి రాదు. అండ్ ఈవినింగ్ టైము ఇక్కడ హోలీ కాల్చారు కాబట్టి అక్కడికొచ్చి కొంచెం గోధుమ రవ్వ అండ్ అదే సువాలి అండ్ బెల్లముతో ఏదో చేస్తున్నారండి. అండ్ ఇలా చేసేసిన తర్వాత దువా ఇస్తారు అని అంటారు కదా! సో, అలా దువా అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ సర్కిల్ తిరుగుతున్నాం మేమందరము. ఇలా తిరిగి అక్కడ బొట్టయితే పెట్టుకోవాలి. అండ్ ఫైనల్‌గా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.